లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. మరొక్కసారి ప్రభా ఈ రీతిగా మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు నాకు ఇచ్చిన ధన్యతకే వందనాలయ్యా. ఎంత గొప్ప దేవుడు వేసయ్యా నైనా. నీ ప్రణాళిక గొప్పదేసయ్యా. నీ మహిమను మాకు ఇవ్వాలని ఎంతగానో ఎదురు చూస్తున్న తండ్రి, ఈరోజు ప్రభా మానవుడు కోల్పోయిన మహిమని ప్రభా నువ్వు మాకు ఏ రీతిగా ఇవ్వాలని ఆశ పొందుకుంటున్నావో, ఆశ కలిగి ఉన్నావో, ఆశ ప్రకారంగా నీ మహిమను మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు ఆది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే రెస్టరేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ ఇన్ మ్యాన్. దేవుని మహిమ మనుషులలో మరి నింపబడుట అంటే కోల్పోయిన మహిమ అండి. మరి ఇంగ్లీష్లో అయితే చెప్పగలిగాను, తెలుగులో ఎలా చెప్పాలంటే దేవుని మహిమని తిరిగి మానవుడికి ఇచ్చుట. హల్లెలూయా. తిరిగి మానవుడు మరి ఆ మహిమని పొందుకోవటం ఎలా, మరి ఏంటి అనేది మనం కొన్ని ధ్యానిద్దామండి. మరి రెస్టరేషన్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ లార్డ్ ఇన్ మ్యాన్. మరి మహిమ గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఒకసారి ఆలోచించేద్దామా. అసలు ఆదాము గురించి మనకు తెలుసు. మొదటి ఆదాము దగ్గరికి వెళ్ళిపోదామండి. మరి దేవుడు సృష్టించిన ఆదాము మరి దేవుని చేత రూపించబడిన తర్వాత మరి ఆయన ఏ రూపంలో ఉన్నాడు అంటే దేవుని స్వరూపంలో చేయబడి మరి ఆ తర్వాత దేవుని స్వరూపాన్ని దేవుని ఆత్మలాగా చేయబడి మరి ఆయన పోలికలో మరి ఆయన రూపించబడ్డాడని మనకు తెలుసు. అంటే మన రూపంలో చేయదామని మరి అక్కడ క్లియర్గా రాసిన మాట ప్రకారంగానే మరి ఆదాము మరి దేవుని రూపంలో చేయబడ్డాడు. తర్వాత అవ్వ కూడా దేవుని రూపంలో కొన్ని చేయబడినట్టుగా మనకు తెలుసు. అవును, దేవుని స్వరూపం అంటే అక్కడ మహిమా స్వరూపం అండి. హల్లెలూయా. నిజం చెప్పాలంటే ఆకారం ఏ రీతిగా ఉందని కాదు, వాళ్ళ శరీర ఆకారం ఏ రీతిగా ఉందని కాదు. మరి అక్కడ ఆదాము పురుషుడే ఉన్నాడు, ఆ అవ్వ స్త్రీ అయి ఉంది. కానీ దేవుడు మాత్రం ఇదిగో వీరిని మన రూపంలో చేద్దాము, మన స్వరూపంలో చేద్దాము అని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవులు ఆలోచన చేసి మరి వీరికి ఇచ్చిన స్వరూపం ఏంటి అంటే మహిమా స్వరూపం. దేవుడు పొందుకున్న మహిమ, దేవునికి పొందుకున్న మహిమ కదండి, దేవుడు కలిగిన మహిమ మరి ఆదాముకి ఇవ్వడం అనేది జరిగింది. ఎప్పుడైతే వారు పాపం చేసి ఉన్నారో, హల్లెలూయా, ఎప్పుడైతే వారు పాపం చేసి ఉన్నారో ఈ మహిమని వాళ్ళు కోల్పోయారండి. ఇప్పుడు నేను డైరెక్ట్ పాయింట్కి వస్తాను. అంటే ఇక్కడ ఆన్సరే చెప్పేశాను, దాని గురించి మనం ఇవాళ ధ్యానించబోతున్నాం. లైక్ వాట్ డస్ రియల్లీ ఆదాం లాస్ట్. మరి నిజం చెప్పాలంటే ఆదాము ఏమి కోల్పోయాడు? నేనైతే ఫస్ట్ క్వశ్చన్ అడిగి తర్వాత లాస్ట్కి మహిమ కోల్పోయాడని చెప్దాం అని అనుకున్నాను. బట్ స్టిల్ ఇక్కడ మనకి ఏం క్విజ్లు ఏమి లేదు, డైరెక్ట్గా మనం సత్యంలోకి వెళ్ళిపోదాం. కాబట్టి ఇక్కడ ఆలోచన చేద్దామని కాసేపు ధ్యానిద్దాం ఈ విషయంలో. మరి దేవుడు మనము ధ్యానిస్తుండగా ఆయన సత్యస్వరూపైన ఆత్మదేవుడు మనల్ని ఏలి మన జీవితంలో మనం ఏం కోల్పోయామో, ఎంత కోల్పోయామో మరి దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేసి మనం తిరిగి పొందుకుందుము గాక. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆదాము ఏమి కోల్పోయాడు? ఫెలోషిప్ కోల్పోయాడా అంటే లేదండి. ఆరోగ్యం కోల్పోయాడా అంటే లేదు. మరి దేవుని వాగ్దానాలు కోల్పోయాడా అంటే లేదు. మరి తర్వాత మరి ఏం కోల్పోయాడు? మరి ముందుకి తర్వాత స్థితికి తేడా ఏంటి? ఆ దేవుని ఏదాను వనంలో అతను ఉన్నప్పుడు దేవుని మహిమ చేత నింపబడిన వాడై దేవుని మహిమతో పాలుభాగస్తుడు అవుతూ దేవుని మహిమలోనే జీవించాడని మనకి తెలుసు. మరి అక్కడ ఏ రీతిగా ఉన్నాడు? ఫెలోషిప్లో ఉన్నాడు. రోజు సాయంత్రం తండ్రి దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మరి వాళ్ళకి ఆ దేవుడు పని చెప్తే చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత చూస్తే ఏ రోజైతే ఆ 3వ అధ్యాయంలో మరి పాపము వారి జీవితంలో వచ్చిందో అప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే దేవుడు వారిని పంపివేశాడు. ఎక్కడి నుండి పంపివేశాడు? ఆ ఏదోను వనము నుండి పంపివేశాడు. దేవుని సన్నిధి నుండి పంపివేశాడు. దేవుడు నింపిన మహిమ నుండి పంపించివేశాడు. సో అప్పుడు నిజం చెప్పాలంటే ఈజ్ దట్ దే లాస్ ద ఫెలోషిప్ ఆఫ్ లార్డ్ అంటే నో. వాళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు, దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, దేవుడు వాళ్ళకి కల్పిస్తున్నాడు. అసలు ఆ మాటకు వస్తే దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. మరలా కేనుతో మాట్లాడుతున్నాడు. పాపం చేసిన కేనుతో మాట్లాడుతున్నాడు. కయ్యన్తో మాట్లాడుతున్నాడు. ఏబేల్ని చంపిన కయ్యన్తో దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. ఏమంటున్నాడు అంటే నువ్వేం చేసావు, నీ అన్న ఎక్కడ, నీ తమ్ముడు ఎక్కడ అని కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. ఫెలోషిప్ పోయిందా అండి? ఫెలోషిప్ కూడా పోలేదు. మరి ఏం పోయింది? ఆరోగ్యం పోయిందా? మరణం అనేది అయితే వచ్చింది. మరణం అనేది వచ్చింది, కానీ అనారోగ్యం అనేది అయితే ఎక్కడ ఉందో మరి నాకు తెలియదండి. సరే, అనారోగ్యం అనే దాని గురించి ఆలోచన చేయొద్దు. మరి ఆస్తి పోయిందా? దీవెన పోయిందా అంటే ఏ భూమినైతే ఏలమన్నాడు ఏలుతున్నారు. నింపమన్నాడు అదేం తురుని అంటే ఇట్ వాస్ నాట్ లాస్ట్. ఆదాం డిడ్ నాట్ లూజ్ దీస్ థింగ్స్. ఏవి? మరి ఆశీర్వాదం కానీ,
మరి వాగ్దానం కానీ మరి మీరు వెళ్ళి ఆదికాండం 1:26 ఉంటుంది కదండి, మీరు వెళ్ళి విస్తరించండి, నింపండి, హల్లెలూయా, ఏలండి. ఇవేమీ పోలేదు, అవన్నీ కూడా జరిగినాయి వాళ్ళ ద్వారా, ఆదాము అవ్వ ద్వారా జరిగినాయి. మరి దేవుడు నడిపిస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, మధ్యలో ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎవరెవరిని పలకరించాలో పలకరిస్తున్నాడు. ఫెలోషిప్ పోయిందా అంటే నాట్ టు ద 100%. ఆయన ప్రామిసెస్ ఆగిపోయా అంటే ఆగిపోలేదు. మరి ఆగిపోయింది ఏంటి అని చూస్తే మరి కేవలం వాళ్ళు ఆయుష్ను మాత్రం కోల్పోయారు. ఎప్పటికీ జీవించవలసిన వారు మరణించే పరిస్థితికి వచ్చారు, అంతకుమించి ఇంకేమీ లేదు. అయితే మరి ఇక్కడ ఇంకొకటి, బట్ నథింగ్ వాజ్ గ్రాబ్డ్ ఫ్రమ్ దెమ్, అంటే ఏది కూడా దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాక్కోలేదు. అయితే ఏది లాక్కున్నాడు అని చూస్తే, ఏది తొలగించాడు అనేది చూస్తే, ఏ మహిమ అయితే దేవుడి మీద ఉన్నదో, ఏ మహిమ అయితే దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడో ఆ మహిమని వాళ్ళు కోల్పోయారు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందండి? ఏ మహిమ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని పైన ఏ మహిమ ఉందో ఆ మహిమ వస్త్రం అనేది వీరు పొడగొట్టుకున్నారు. దేవుడు దాన్ని తొలగించాడు. ఏది పాపం ఎంటర్ కాగానే ఇట్స్ నాట్ లైక్ గాడ్ రిమూవ్ దాట్, బట్ దే లాస్ట్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన కాంటెస్ట్లోకి వద్దామండి. ఇప్పుడు చెప్పండి, ఈ కోల్పోయిన మహిమ ఎవరు కోల్పోయారు? మానవుడు కోల్పోయారు. ఈ మానవుడు కోల్పోయిన మహిమ తిరిగి ఎట్లా పొందుకోవాలా? మనమేమనుకుంటున్నామో ఆదాము కోల్పోయినా అన్నీ పొందుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే కదండి బైబిల్ మనకు నేర్పించింది. ఇదే కదండి ఇన్ని సంవత్సరాల పరిచర్య జీవితం మనకు నేర్పిస్తుంది. ఇదే కదండి ఇన్ని సంవత్సరాల మరి ప్రసంగాలు మనకు నేర్పించాయి. వాట్ హ్యాస్ బీన్ లాస్ట్ బై ఆదమ్ అండ్ జీసస్ కేమ్ టు రిస్టోర్ ఇట్ బ్యాక్. ఆదాము ద్వారా కోల్పోయినవన్నీ కూడా యేసు ప్రభు ద్వారా మనకి ఇవ్వడానికి దేవుడు యేసు ప్రభును పంపించి ఉన్నాడు కదండి. మరి ఇప్పుడు మహిమ అనేది మరి ఎక్కడ ఉందండి? అవును, ఆదం పాపం చేయడం వల్ల ఇవన్నీ కూడా మానవాళి మీద పనిచేస్తున్నాయి. కాబట్టి దేవాది దేవుడు మనిషి రూపంలో వచ్చి, చివరి ఆదాముగా వచ్చి, ఆ ఒక్కడి వలన, వచనాలు ఇవే కదా, ఆ ఒక్కడి వలన వచ్చిన పాపము, ప్రైజ్ ద లార్డ్, జాగ్రత్తగా వినండి, ఒక్క మానవుడి వల్ల వచ్చిన పాపాన్ని, మా పాపం వలన ఇంతమంది నష్టపోయారు. కాబట్టి దేవుడే దిగి వచ్చి ఆ పాపాలన్నింటినీ మరి నుండి విడిపించడానికి, పాపాలండి జాగ్రత్తగా వినండి, పాపాలన్నింటి నుండి విడిపించడానికి దేవాది దేవుడు యేసు ప్రభు రూపంలో వచ్చాడు. శరీరం వలన జరిగిన పాపాలు, ఇది నాకు తెలిసి ఎవరు ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడే మీకు నాకు అర్థం చేయించును గాక. ఈరోజు మన జీవితంలో ఆ సౌలు పౌలుగా మార్చబడినప్పుడు ఎలా అయితే ఆ కంటి పొరలు పోయి సర్వసత్యాన్ని తెలుసుకున్నాడో, దేవుని స్వరం విన్నాడో, ఆ రీతిగా ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి ఆ కంటి పొర, ఆ అబద్ధాలనే కంటి పొర నుండి విడిపించబడదాము గాక. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఆదాం వల్ల వచ్చిన పాపము తీసివేయడానికి దేవుడు మానవ రూపం ధరించి ఆ పాపం నుండి విముక్తి కలుగజేయడానికి శరీర రూపంలో వచ్చి ఉన్నాడు. సో అక్కడ పాపం విషయంలో విడుదల కలిగింది, పాపం విషయంలో మరి సమకూర్పు జరిగింది, పాపం విషయంలో వెల చెల్లించబడింది. సో ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారు మన కోసం, నా కోసం చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని మనం అంగీకరించినప్పుడు మనము పాత రోత జీవితం నుండి, శాపాల నుండి మనం విడిపించబడి ఆయన బిడ్డలుగా మార్చబడి ఆయన స్వరూపాన్ని మరలా మనం పొందుకుంటామని వాక్యం చెప్తుంది కదా. సో వీఆర్ ఆ పాపం నుండి విడిపించబడం అంటే ఆ శాపం ఇంకా మనల్ని ఏం చేయలేదు, ఆ పాపం మనల్ని ఇంకేం చేయలేదు, ఆ పాప జీవితంలో కూడా మనం ఎంతకాల్సిన అవసరం లేదు. ఆ పాపంలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. ఎందుకు? మనం ఎక్కడ మళ్ళా తప్పు చేసి పాపం చేస్తాం కాబట్టి మనల్ని అనాథులుగా విడిచిపెట్టకుండా ఆ పాపం నుండి మనల్ని విముక్తులుగా చేయడానికి, ఆ పాప రోత జీవితంలో ఒకవేళ పడినను వెంటనే లేపడానికి, మనల్ని అనాథులుగా విడిచిపెట్టకుండా ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో జీవించడానికి పరిశుద్ధాత్మను కూడా ఆయన మనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నిజంగా ఎంత తగ్గించుకున్నాడండి దేవుడు, కంప్లీట్గా తగ్గించుకున్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు అనేది చూస్తే నేను ఇప్పుడు అడుగుతున్నాను, దేవా నువ్వు దిగి వచ్చి శిలువ యాగం వచ్చేసి ఇంత చేసినా కూడా రిస్టోరేషన్ జరగలేదే ప్రభా అని నాకు ప్రశ్న వచ్చింది. ఎక్కడ తెలుసా అండి, వేర్ ఇస్ దట్ గ్లోరీ? ఆ గ్లోరీ ఏది? ఆదాము నిజంగా ముఖాముఖిగా ప్రభుని చూశాడు కదా,
అది నిజంగా తర్వాత కూడా దేవుడు ఆత్మరూపంలో మోజెస్తో మాట్లాడినాడు, నోవాతో మాట్లాడుతున్నాడు. ఇట్స్ నాట్ లైక్ గాడ్ హెస్ చూజన్ స్పెషల్ పీపుల్ అండ్ ఈస్ స్పీకింగ్ టు దెమ్ ఆల్సో. నేను దేవుడు మాట్లాడట్లేదు కాదు, మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడాడు కాబట్టి ఈరోజు మీతో మాట్లాడుతున్నా నేను. కానీ అయినా కూడా ఆయన మహిమని కంప్లీట్గా మనం అనుభవించలేకపోతున్నాం. తప్పెవరిది? దేవుడా? అస్సలు ఆయన వల్ల తప్పు జరగదండి. నా తండ్రి, మన దేవుడి ద్వారా తప్పు అనేది జరగదు. ఆయన వల్ల పొరపాటు జరగదు. ఎక్కడ మిస్ అవుతుంది క్రిస్టియానిటీ? ఎక్కడ మిస్ అవుతుంది సంఘము? ఎందుకు? యేసు ప్రభు వారు ఆశపడింది ఒక్కటి కదా, ఏంటండి? మచ్చైనను డాలైనను లేని పెళ్లి కుమార్తె కోసము దేవుడు ఎదురు చూస్తున్నాడు. సరే, ఓ పెళ్లి కుమార్తె, నీకు నువ్వుగా అలంకరించబడు, నీకు నువ్వుగా తయారు కాని అని వదిలేశాడా? ఒంటరిగా కాదు. అలంకరించుకోవడానికి, అలంకరణకి సహాయం చేయడానికి పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చిన్నాడు. మంచి సుగుణాలతో మరి అలంకరించడానికి, మనల్ని మార్చడానికి, దేవుని స్వరూపంలో మార్చడానికి, ఆయనలాగా మరి మార్చుకోవడానికి దేవుడు మనకి ఆత్మదేవుని ఇస్తే, ఆత్మదేవుని సైతం మనం నెగ్లెక్ట్ చేస్తున్నామండి. నేను కూడా ఉన్నాను అదే లిస్ట్లో. ఈరోజు మన జీవితంలో మనము నిజంగా విడిచిపెట్టవలసినవి తొందరగా విడిచిపెడదాం. నేనేమంటున్నానంటే, ఇంత జరిగినాక రక్షణ పొందుకున్న తర్వాత ఆ మహిమ కూడా మనకు పొందుకోవాలి కదా. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఈ మహిమ పొందుకోవాలి అంటే, ఈ మహిమలో మనం ప్రవేశం కావాలంటే, అందరూ చనిపోతే మహిమ ప్రవేశానికి వెళ్ళిపోతున్నాం. ఎస్, ఈ ఎంటర్డ్ ఇంటూ ద గ్లోరీ. చనిపోయిన వాళ్ళని, ఆఫ్ కోర్స్ దేవుని యందు రక్షణ పొందుకొని మరణించిన వాళ్ళని హీ ఎంటర్డ్ ఇంటూ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటారు. నిజమే, అది సత్యమే. మరి భూలోకంలో మనకు ఆ మహిమ లేదా? దేవుడు ఏమంటున్నాడు? నన్ను గణపరిచిన వారికి గణపరుస్తాను, నన్ను మహిమపరిచిన వారికి మహిమనిస్తాను. దేవా, ఇదిగో నువ్వు నాకు మహిమనిచ్చావు, ఆ మహిమను నేను వీరికిచ్చి ఉన్నాను అంటున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. ప్రైజ్ లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అండి, ఆయన మనకి మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన మనల్ని మహిమపరచాలనుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా ఎవరినైతే తెలుసుకున్నాడో వాళ్ళని ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో మరి నీతిమంతులుగా మార్చి ఉన్నాడు, అంటే శాంటిఫై చేశాడు. అండ్ దెన్ హీ జస్టిఫైడ్ అండ్ ఆల్సో దెన్ హీ గ్లోరిఫైడ్. ఆయన నీతిమంతులుగా మార్చాడు, ఆయన పరిశుద్ధులుగా మార్చుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన మహిమ పరిచి ఉన్నాడు. ఎవరినండి? ఏర్పాటు చేయబడిన నన్ను. అండ్ వేర్ ఈస్ దట్ గ్లోరిఫికేషన్ ఇన్ మై లైఫ్ అండ్ ఇన్ యువర్ లైఫ్? శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల గురించి మాట్లాడదామా అంటే అవి ఎప్పటికీ ఉంటాయి అంటున్నాడు ప్రభు దేవుడు. మరి మహిమలో ఎందుకు మనం ప్రవేశించలేకపోతున్నామంటే, మహిమ నిల్వ చాలా లేకపోతుంది. సో వీటన్నింటికి సొల్యూషన్ ఏంటి అంటే, రెండో రాకడ తప్ప ఇంకా వేరే సొల్యూషన్ లేదా? తెలియదండి. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు తెలీదు. ఏమి పోడగొట్టుకున్నాడు? నిజం చెప్పాలంటే మానవుడు దేవుని మహిమని పొడగొట్టుకున్నాడు. దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని వాగ్దానం ఉంది, దేవుని నెరవేర్పు ఉంది, అద్భుతాలు, సూచక్రియలు ఉన్నాయి. అథారిటీ ఇచ్చినప్పుడు నాకు కలిగినదంతా నీకు ఇస్తున్నాను, మీకు ఇస్తున్నాను, పరలోకమందును భూమిపైన నాకు అధికారం ఇవ్వబడింది. అధికారం అంతా కూడా శిష్యులకు ఇచ్చేసాడండి. అధికారాన్ని అంతా కూడా నమ్మిన మనకి ఇచ్చేస్తున్నాడు. అధికారాన్ని మనం ఏం చేస్తున్నామో, అధికారాన్ని మనం వాడుకోకపోతే, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని మనం లోబడకపోతే, మన క్రైస్తవ జీవితం ఎంతగా వ్యర్థపరుస్తున్నామండి మనం. హౌ లాంగ్? ఎప్పటి వరకు ఇది? దేవుడు ఏమన్నాడు? పరలోకంలో ఏ రీతిగా ఉందో భూలోకంలో అలా జరుగును కాక మనకి ప్రభువు నేర్పించిన ప్రార్థన, యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ లెట్ ఇట్ బి ఇన్ ఆన్ ఎర్త్. ఎలా ఉంది పరలోకంలో? ఈ రీతిగానే ఉందా? ఇట్లనే ఉందా? కాదు కదండి. ఆయన మహిమ చేత నింపబడింది. ఆ మహిమని మనం తిరిగి పొందుకోవాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలో ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. నేను అడిగాను ప్రభా, నేను అడుగుతున్నాను ప్రభా, నాకు ఆ మహిమ కావాలి ప్రభా. మీకు గొప్ప రహస్యం చెప్పాలని ఇష్టపడుతున్నాను ఈరోజు. నువ్వు సేవకుడివైనా, విశ్వాసమైనా, ఐ డోంట్ కేర్. నిన్నగాక మొన్న రక్షణలోకి వచ్చావా, ఐ డోంట్ కేర్. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ దిస్. వేల లక్షల మందిని సంఘంలోకి రావాలని ప్రార్థన చేయడం కాదు. రివైవల్ 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 అని సంఘం కోజాడుతుంది. లార్డ్ వి నీడ్ రివైవల్. నేను కూడా అందులో ఉన్నానండి, నేను కూడా సేవకురాలని. ప్రభా ఉజ్జీవం, ప్రభా మాకు ఉజ్జీవం కావాలి, ప్రభా ఉజ్జీవం కావాలి. అంత్యకాలంలో నువ్వు ఏర్పాటు చేసిన ఉజ్జీవం. yes, he is ready, the time has come. ప్రతి ఒక్కరు యేసు ప్రభు సన్నిధిలో మోకరించాల్సిన సమయం వచ్చేసింది. ప్రతి ఒక్కరు యేసే దేవుడని ఒప్పుకోవాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఇప్పుడు మనము ఇదంతా జరుగుతుంది, రక్షణలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, కాదనలేని కార్యములు జరుగుతాయి. ఇదంతా దేని వల్ల సాధ్యం తెలుసా? మహిమ.
దేవుని మహిమ వలనే సాధ్యం. దేవుని మహిమ దిగి రావాలండి. ఆనాడు మోసెస్ సమయంలో మోసెస్ ఏమన్నాడు? ఆ కొండ మీదకి ఎక్కాడు. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన చూసింది ఏంటో తెలుసా? దేవుని మహిమని అనుభవించింది, దేవుని మహిమని. నేను చెప్తున్నాను కదండి, ఇస్తున్నాడు దేవుడు, తొనకల్లాగా ఇస్తున్నాడు, కొంచెం కొంచెం ఇస్తున్నాడు, కొద్ది కొద్దిగా ఇస్తున్నాడు. వారిని బట్టి, ఏర్పాటు చేయబడిన వాళ్ళని బట్టి, ఆయన ప్రణాళిక నెరవేర్చడాన్ని బట్టి కొద్ది కొద్దిగా ఇస్తున్నాడు. కానీ సంపూర్ణమైన మహిమ రిస్టోరేషన్ అవ్వాలి అంటే మనం ఎంతగా నిలబడాలి అంటే, నేను అడిగాను ప్రభుని అడిగితే, వాట్ ఈస్ దట్ రియల్లీ స్టాపింగ్ దట్ వీ కాంట్ సీ దట్ రియల్ గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? ఆ మేనిఫెస్టేషన్ ఎందుకు జరగట్లేదు ప్రభా? ఆ మహిమ ఎందుకు మాలో నిలవట్లేదు? ఆరాధన చేసినప్పుడు సంఘాలలో మహిమ దిగుతుందండి. దేవుని మహిమ దిగినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. కొంచెం సేపే ఆరాధన చేసినంతసేపే, లేకపోతే ఆ వాక్యపరిచయం జరిగినంతసేపే, ఆ సేవకుడు నిలిచినంతసేపే, అది పరలోకాన్ని మరి నిజమే, అది అబద్ధం కాదు. అప్పుడు దేవుని మహిమనే దిగుతుంది. ఇట్స్ నాట్ ఈవెన్ కాల్డ్ అనాయింటింగ్. అది అభిషేకం కూడా కాదు, అది దేవుని సన్నిధి, దేవుని పరలోకం దూతలతో సహా దిగి దేవుని మహిమ వచ్చి వెళ్ళిపోతుంది. పాత నిబంధనలు కూడా అదే జరిగింది కదండి, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ఆ కొద్ది కొద్ది మహిమ కాదు ప్రభా, పరిపూర్ణమైన మహిమలోకి మనం ప్రవేశిద్దామా? భూలోకంలోనే, పరలోకంలో ఏ రీతిగా ఉందో మరణిస్తాం, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, అది మేలే. చూద్దాం, ఆయన మహిమలో మనం ప్రవేశిద్దాం, మంచిదే. కానీ ఈ భూలోకంలో మహిమ పొందుకోకపోవడానికి కారణం ఏంటి తెలుసా? పాపం. ఆయన వెల చెల్లించాడు పాపానికి, కానీ మనము పాపంలో పడుతూనే ఉన్నాం, పాపాలు ఒప్పుకుంటున్నాం, పాపాలు ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే మనం పాపంలో నిలవలేము కదా, సో పాపాలు ఒప్పుకుంటున్నాం. ఆ ధన్యత మనకుంది, ఆ కృప మనకుంది, అలాంటి యథార్థ జీవితం మనకుంది. మేబీ అందరు కాకపోవచ్చు, కొంతమంది అయినను వాక్యానుసారంగా జీవించే వాళ్ళు, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని మీద ఆధారపడే వాళ్ళు, నిజమైన భక్తులు, నిజమైన సేవకులు. ఎస్, తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం, కానీ అట్ ద సేమ్ టైం తప్పులు ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. మోసెస్ కూడా ఏం చేశాడు అంటే, తనలో ఏ తప్పు ఉందో ఏ పాపం ఉందో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడు. 40 దినములు 40 రాత్రులు చూసిన తర్వాత ఆయన ముఖము పైన వెలుగంట. అరే, మహిమ వెంబడి మహిమ అంటున్నాడు కదండి. గ్లోరీ టు ద గ్లోరీ, వీ హ్యావ్ టు ఎంటర్. కృప వెంబడి కృపలాగా మహిమ వెంబడి మహిమ అని కూడా ఉందండి బైబుల్లో. ఆ మహిమే అట్లుంటే కొత్త మహిమ ఎంత ఉంది అని కూడా అంటున్నారు కదండి. మరి మోసెస్ చూడగలిగిన మహిమ నేను నువ్వు ఎందుకు చూడలేకపోతున్నాము? ఎందుకు అనుభవించలేకపోతున్నాము? నిజంగా బాధేస్తుందండి. మహిమ అంటే అసలు ఆనందించాలనుకున్నా నేను. మహిమ గురించి చెప్తే నిజంగా మహిమ దిగొస్తుంది అనుకున్నా నేను, కానీ బాధేస్తుంది. ఎందుకంటే వీఆర్ మిస్సింగ్, ఐ ఆమ్ మిస్సింగ్ దట్ మార్క్. మరి సరి చేసుకుందామా మన జీవితాల్ని? ఆ తర్వాత మోసెస్ ఏం చెప్తాడు తెలుసా? ఆ తర్వాత నా సన్నిధి వస్తుంది నీకు ముందుగా, నా దూతను పంపిస్తాను ముందుగా, నేను మాత్రం నీతో రాను అని అన్నప్పుడు, అంటే నా దూత వస్తే సరిపోతుందా? అంటే ఆయన ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. మోసెస్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్, బికాస్ మోసెస్ ముఖాముఖిగా దేవుని ప్రసన్నతని చూశాడు, ముఖాముఖిగా దేవుని గ్లోరీని చూశాడు. అందుకే అడుగుతున్నాడు. ఆ 40 దినములు చూసిన వ్యక్తి, ఆ రుచి చూసిన వ్యక్తి, ఆ మహిమను అనుభవించి సంతోషించి గంతులేసిన వ్యక్తి, అవి మళ్ళా కొన్ని నెలల తర్వాతనో రోజుల తర్వాతనో మళ్ళీ ఆ ధర్మశాస్త్రం విషయంలోనే కావచ్చు, మరి ఏ విషయంలోనే కావచ్చు, ఇజ్రాయెలీట్స్ విషయంలోనే కావచ్చు, ప్రభా నీ ముఖ కాంతి నాకు చూపించవా? ఎంత గొప్పగా అడుగుతున్నాడు, ప్రభా నీ గ్లోరీని చూపించవా అడుగుతున్నాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో అనుకుంటానండి. నీ మహిమ నాకు చూపించవా, మరలా నాకు చూపించవా ప్రభా? అక్కడ దేవుడైతే నేను రాను మీతో, నా దూతలు వస్తాయంటే నాకు నీ దూతలు నాకు వద్దు, నీ దూతలు వస్తే నన్ను పంపించక, చంపేసి ఇక్కడే నా పేరు నీ జీవగ్రంథం తీసి నాకు నీ మహిమ కావాలి, నాకు నీ మహిమ కావాలని పోట్లాడండి మోసెస్. మనం ఇప్పుడు అభిషేకంలో మునిగిపోయి అద్భుతాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ, నేను కాదండి, కొంతమంది మీకు కాకపోవచ్చు, ఇంకా మనం ఆ స్టేజ్కి వెళ్ళలేం. అభిషేక్తులని గురించి నేను తప్పుగా పట్టట్లేదు, అవన్నీ కావాలి మనకి. సో ప్లీజ్ సేవకులారా, సేవకురాళ్ళలారా, మీ చేతిలో ఎన్ని వరాలు ఉన్నాయో, మీ ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో, అందులో నిజంగా దేవునికి మహిమకరం గాక. అవి కేవలం దేవుడిచ్చిన ఆత్మ వరాల వలన జరుగుతున్నాయా? అయినా సంతోషమే, కానీ మహిమ వల్ల జరిగే కార్యాలు. మీకు ఒక విషయం తెలుసా? కనురెప్పపాటున మారాలని మరలా దేవుడు ఎందుకు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్న, గతంలో కూడా ఈ వచనాన్ని ధ్యానించాం. ఏంటంటే ఆయన ఆకాశం నుండి వచ్చినప్పుడు మరి కనురెప్పపాటున మారిపోతారంట. అందరూ రొమ్ములు కొట్టుకొని దేవుని సన్నిధిలో ఎదురు చూస్తారంట.
అప్పుడు ఆయన మహిమ చూసిన వెంటనే ఆయన మహిమతో దిగొస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాలిపోతారు. ఒక్కసారి ఐజయాని జ్ఞాపకం చేసుకోండి. ప్రవచన మినిస్ట్రీలో ఉన్న వ్యక్తి ప్రవచిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, రాజు దగ్గరికి వెళ్ళి నిలబడుతున్న వ్యక్తి ఐజయా అనే ప్రవక్త 6వ అధ్యాయానికి వచ్చేసరికి, ఐజయా గ్రంథంలో ఆయన 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని సన్నిధిని, దేవుని మహిమని ఆలయంలో చూసినప్పుడు వెంటనే ఆయన పడిపోయి ఏమంటున్నాడంటే అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని అంటున్నాడు. ఇది మనకి కావాలి, ఇప్పుడు ఇది మనకి కావాలి. దాన్ని రివైవలే అంటారా, దానికి ఏ పేరు పెడతారా నాకు తెలియదండి, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అయితే ఇది, ఆ మహిమ మనకి కావాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా, ప్రతి పాపి నేను ఒప్పుకుంటాడు. అంత మాత్రమే కాదు, మళ్ళీ పాపం జోలికి పోవద్దండి దయచేసి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పాపం చేస్తున్నాము, లేస్తున్నాము, పడుతున్నాము, లేస్తున్నాము, పడుతున్నాము, ఎందుకంటే వెలు చెల్లించబడింది. నీ పాత పాపాలు, కొత్త పాపాలు, ఫ్యూచర్ పాపాలు అన్నీ క్షమించేశాడు కదా దేవుడు. సో ఇట్ బికేమ్ ఎన్ హ్యాబిట్. ఆ సాతాను కూడా మంచిగా మోసం చేస్తున్నాడు. అండ్ హీఈస్ నాట్ అలోయింగ్ అస్ టు రిసీవ్ దట్ గ్లోరీ. నీకు నాకు అడ్డుగా ఉన్న ఆ పండ, ఆ మహిమని పొందుకోనివ్వకుండా, ఆ మోసెస్ చూసిన మహిమ అట్లీస్ట్ దేవుడే అంటున్నాడు కదా, అంతకంటే గొప్ప మహిమ అంటండి నూతన నిబంధనలో. కనీసం మోసెస్ చూసిన మహిమ ఎంత ఉందో తెలియదు మనకి, అంతకంటే గొప్ప మహిమ ఇక్కడ ఉంది కదా అని చెప్పిన మహిమని మనం అనుభవించలేకపోతున్నామంటే హౌ మచ్ వీఆర్ డిసీవ్డ్, మోసగించబడుతున్నాము. ప్రైజ్ ది లార్డ్ అండి. కోరుకున్నామా సంఘంలో ఈ మహిమ కావాలి, ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఈ మహిమ ప్రభావములు కనిపించాలి, దేవుడు మహిమ పరచబడాలి. ఎస్, దేవునికే మహిమ, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్ అని ప్రార్థన చేస్తూ ఉంటాము, సాక్ష్యం చెప్తూ ఉంటాము, కన్ఫెస్ చేస్తూ ఉంటాము. సమస్త మహిమ ఆయనకే. అవునండి, సమస్త మహిమ ఆయనకే, మనకి కాదు. ఆయన నిజమే, ఆయన మహిమ ఎవరికి ఇవ్వడు. అది ఎట్లాంటి విషయాలలో ఆయన ద్వారా కార్యాలు జరిగి ఇంకొకరి ద్వారా జరిగింది అన్నప్పుడు ఆయన మహిమ ఇంకొకరికి ఇవ్వడు. అది వేరు, అది గొప్పతనం, అది పొగడ్తల గురించి కావచ్చు. ఇట్స్ నాట్ టాకింగ్ అబౌట్ ద రియల్ గ్లోరీ. అది ఒక ప్రసన్నత అండి. ఆయన ప్రసన్నత గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు ఆయన ప్రసన్నత గురించి మరి కీర్తనకారులు రాస్తాడు కదా, ప్రభా నేను ఒక వరంని కోరుకుంటున్నాను, అదేంటంటే నీ ప్రసన్నతని దివారాత్రంలో అనుభవించాలని. ఈజ్ నాట్ ఆస్కింగ్ ఫర్ దన్, ఈజ్ ఆల్రెడీ అనాయింటెడ్ గాయ్. అభిషేకించబడిన దావీదు ఆయన ఒక ప్రవక్త, ఆయన రాజు అయి ఉన్నాడు, రాజుగా అభిషేకించబడ్డాడు. హీ హాజ్ ఎవ్రీథింగ్ టు డూ, ఆయనకు అన్నీ ఇవ్వబడ్డాయి. కానీ ఆయన కోరుకుంటుంది ఆయన ప్రసన్నత. మోసెస్ చూసిన ప్రసన్నత, నాకు కావాలి ప్రభా, నీ ప్రసన్నతని చూడడమే నా ఆశ, అదొక్కటే వరం నేను కోరుకుంటున్నాను, నేను ఆలయంలో గోజాడుతున్నానేసి అంటాడు. పొందుకున్నాడు ఆయన, హృదయానుసరుడు పొందుకున్నాడు, చూసుంటాడు ఖచ్చితంగా. ఏమో కొత్త నిబంధనలో రక్తం చేత కడగబడి పవిత్రపరచబడిన మనము. ఎస్ అండి, ఒక్కసారి ముగింపులో ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్, చాలా తక్కువ టైం ఉంది. అయితే ఒకటే మాట, చాలా ఉండేవి కానీ నాకు తెలియదండి దేవుడు ఏ రీతిగా తీసుకెళ్తున్నాడో. ఒక్క వచనాన్ని ధ్యానించి ముగించుకుందాము. మరి ఇది ప్రేరేపణ కూడిన మాట, దేవుడిచ్చిన మాట ఈ మధ్య ఈ 2-3 రోజుల క్రిందట. అది ఏంటంటే మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము మరి 13, 14, 15, 17 వచనం వరకు, 13 నుండి 17 వరకు నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు రాసుకొని తర్వాత ధ్యానించండి జాగ్రత్తగా. మరి పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినారని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను అన్నాను. ఇలా అతను ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుకొని వాటిని తెలుపు చేసుకున్న వారు. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచు సింహాసనాసీనుడైన వారి తానే ఆ గుడారమును కప్పునంట. చూడండి, ఇక్కడ నేను వచనం సరిగ్గా చదవలేకపోయినాను కానీ ఒకటి చెప్తున్నాను ఇక్కడ క్లియర్గా. అక్కడ ఆ సమయంలో అక్కడ తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారు కనిపించినప్పుడు అక్కడ దూత అతనితో అడుగుతున్నాడంట, ఎవరితో? యోహాను గారితో అడుగుతున్నాడంట, వీళ్ళెవరు అని. అప్పుడు నాకు తెలియదు ప్రభా అన్నప్పుడు మళ్ళీ దూతనే చెప్తున్నాడు, వీళ్ళంతా ఎవరంటే యేసు ప్రభు రక్తము చేత కడగబడిన వారు, పరిశుద్ధపరుచుకున్నారు. ఎలా? వారి వస్త్రములు అంటే యేసు ప్రభు రక్తం చేత పవిత్రపరచుకొని ఎలా అయిపోయారు? తెల్లటి వస్త్రములు ధరించుకున్న వారిలాగా అయిపోయారు. అయితే వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాపాల చేత కడగబడిన తర్వాత వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళు తెల్లటి వస్త్రములు ధరించుకొని దేవుని ఆలయంలో, ఆ పరలోకంలో, ఆ మందిరంలో, దేవుని సింహాసనం ఎదుట రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనకు సేవ చేయుచున్నారు. సింహాసనాసీనుడైన వాడంట ఏమి చేస్తున్నాడు తెలుసా? ఆయనే తన గుడారమును వారి మీద కప్పుచున్నాడు. ఇక్కడ గుడారము అనగానే ఆలోచన వచ్చింది ఏంటి అంటే
ఆయన మహిమ. చూడండి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను తెల్ల డ్రెస్ వేసుకున్నాను, నన్ను అట్లా చూసుకోకండి దయచేసి. నేను చెప్తుంది పరలోకంలో వీళ్ళు అంటే వాళ్ళు పవిత్రపరచబడిన వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? మహిమ ఇచ్చాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడ రక్తం ఎక్కడ వాళ్ళు రక్తం చేత ఎప్పుడు పవిత్రపరచబడ్డారు? యేసుప్రభు రక్తం ఎక్కడుంది? ఇక్కడ భూలోకంలో చెందించబడింది. పరలోకంలో కరుణాపీఠం మీద చిలకరించబడిన రక్తము, ఇక్కడ భూలోకంలో మనము పవిత్రపరచుకున్న వాళ్ళు మహాశ్రమల గుండా వెళ్ళే వాళ్ళు ఎవరు? మనము మహాశ్రమల గుండా వెళుతూ అయినను పాపం లేని వారిగా మన పాపంలే కడుక్కొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అప్పుడు ఆయన మహిమ ఇస్తాడని ఇక్కడ ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ఇది బేస్ చేసుకొని మనం ఈ లోకంలో అసలు మహిమ గురించి ఆలోచించడం మానేసాం. నిజమే, ఇది చాలా చక్కటి మాట. తర్వాత చూస్తే కూడా అక్కడ కష్టం ఉండదంట, కన్నీరు ఉండదంట, ఆకలి ఉండదంట, దప్పికలు ఉండవంట. ఆ తర్వాత మరి ఇంకేం ఉండదంటే ఇంకేం ఉండదు. సూర్యుడు చంద్రుడు కూడా అక్కర్లేదు, దేవుడే వెలుగైపోయి ఉంటాడు, ఆయననే చూసుకుంటాడు, ఆయనే కాపరే ఉంటాడు, ఆయన దేవుడు. అంత మాత్రమే కాదు, ప్రతి కన్నీటి నుండి బాష్ప బిందువులను కూడా తుడిచివేస్తానంటున్నాడు. నిజం చెప్పాలంటే ఇవన్నీ పరలోకానికి వెళ్ళినాకనేనా? ఇక్కడ లేవా? ఇంకా దొరకవా మనకి అంటే? ఆ మహిమలో మనం ప్రవేశిస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. మోజెస్ చూడగలిగితే, దావీదు గారు చూడగలిగితే నువ్వు నేను ఎందుకు చూడకూడదు అని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని ఛాలెంజింగ్గా చెప్తున్నాను. ఏమో అర్హత ఉందో లేదో, మరి ఎంతోమంది ఉండగా మోజెస్కి మాత్రమే అధన్యత ఇచ్చాడు, ఎంతోమంది ఉండగా మరి కేవలం దావీదే పొందుకున్నాడేమో. ఇప్పుడు కూడా మనం ఎంతోమంది ఉన్నాం, కొంతమంది అన్న పొందుకుంటున్నారేమో, నేను కాదనట్లేదు, వాళ్ళు ధన్యులండి. ఆ ధన్యత మనం కూడా పొందుకున్నాం, అందులో మనం కూడా పాలుభాగస్వాములం అవుదాం. దేవుడే చెప్తున్నాడు, క్రీస్తుతో పాటుగా వారసులం. క్రీస్తులో ఏముంది? మహిమ ఉంది. ఆ మహిమ మనకు వస్తే మనము నడిస్తే మన నీడలో అద్భుతాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అది మొదటి అపోస్తల కార్యంలో జరిగిన కార్యంలో ఇప్పుడు జరగాలంటే మనకి కావాల్సిందే రివైవల్ కంటే ఎక్కువ, మా ఉజ్జీవాల కంటే ఎక్కువ, అభిషేకం కంటే ఎక్కువ, అద్భుతాల కంటే ఎక్కువ మహిమ. ఆయన మహిమ వస్తే అన్నీ జరిగిపోతాయి. నిజం చెప్పాలంటే కాదనలేని కార్యంలో జరుగుతుండగా అన్య జనులు అలా వచ్చి సాగిల పడిపోతారండి. ఇది నిజమైన ఉజ్జీవం. ఎంతోమంది సేవకుల ద్వారా ఇది జరిగింది గతంలో. మరి నిజమైన రివైవల్ అనేది వచ్చింది. సంవత్సరానికి ఒకసారి అని కాకపోయినా 100 సంవత్సరాలకు ఒక సేవకురాలు లేస్తున్నారు, వాళ్ళ ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరుగుతున్నాయి. మరి అలాంటివి ఇంకా మన జీవితంలో కూడా మన సేవకుల ద్వారా జరగాలని, మన ద్వారా జరగాలని కోరుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. అవును తండ్రి, నిజముగా ఈ లోకంలో మనిషి కోల్పోయింది, ఆదాం కోల్పోయింది, నీ మహిమయ్యా. అన్నీ ఇచ్చావు తండ్రి ప్రభా, నీ కుమారుడి ద్వారా ప్రభా మహిమను కూడా ఇస్తానంటున్నావు. కానీ మేమైతే ఆ మహిమను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నామని ప్రభా మాకు ప్రభా ఈరోజు నీ సత్యం మాకు బయలుపరుచుంటుండగా ప్రభా మాకు అడ్డుగా ఉన్న వాటన్నింటిని తొలగించి నీ మహిమని మేము కూడా ఈ లోకంలోనే పొందుకునే భాగ్యాన్ని, నీ మహిమని ప్రకటించేవారిగా, నీ నామాన్ని ప్రకటించేవారిగా మాత్రమే కాదు, నీ మహిమని కూడా ప్రకటించేవారిగా జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.